సీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. ఆర్జీలను గడువులకు నాణ్యతగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కర్నూలు నగరంలో నాసిరకం రోడ్లు వేసిన మున్సిపల్ కాంట్రాక్టర్ పై పర్యవేక్షణ చేసిన ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జేఎంకేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ. నకలి విత్తనాల అమ్మిన షాపులు లైసెన్స్ రద్దు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 నష్టపరిహారం చెల్లించాలి. కేవీపీఎస్ ఆధ్వర్యంలో కొసగి కర్నూలులో ఘనంగా గుర్రం జాషువా జయంతి. ఆర్జీదారుల నుండి వచ్చిన ఆర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సొనైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ CGRS లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులుగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. PGRS లాగిన్ లో పరిష్కారం చేసిన ఆర్జీలను ఆడిట్ చేయాల్సి ఉందన్నారు. ఆర్జీల ఆడిట్ పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, ఎక్కడైనా IPRS ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేదని ఫిర్యాదులు వస్తే సంబంధిత సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జెడ్పీసీ మున్సిపల్ కమిషనర్లు ఈ అంశంపై పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, జిల్లాధికారులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని నెహ్రూ రోడ్ నందు గత 4 నెలల క్రితం వేసిన సీసీ రోడ్డు చిన్నపాటి వర్షానికి కంకర తేలి గుంతలు పడ్డాయని, నాసిరకంగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై మున్సిపల్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం, సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ నాయకత్వంలో నెహ్రూ రోడ్ నందు నాసిరకంగా వేసిన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ సీసీ రోడ్డు అంటేనే దాని కాలపరిమితి కనీసం 20 సంవత్సరాలు పైబడి ఉంటుందని, కానీ నెహ్రూ రోడ్లో వేసిన కొత్త సీసీ రోడ్డు 4 నెలలకే గుంతలు పడడం చూసిన తర్వాత ఇంజనీర్లకు, స్థానిక రాజకీయ నాయకులకు ఎంత కమిషన్ ముట్ట చెప్పారు, అవినీతి ఎంత జరిగిందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన తెలిపారు. పర్యటనలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, అబ్దుల్లా, సిపిఎం సీనియర్ నాయకులు పార్వతయ్య, బజార్ శాలి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కన్నులో గత 4 నెలల క్రితం సీసీ రోడ్డు వేశారు. సీసీ రోడ్డు యొక్క కాల పరిమితి కనీసం 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ నెహ్రూ రోడ్లో వేసిన ఈ రోడ్డు 4 నెలలకే, చిన్నపాటి వర్షానికే మొత్తం కూడా నాశనమైంది. అంటే నామమాత్రపు నామ్స్ కూడా పాటించకుండా కాంట్రాక్టర్ రోడ్ వేస్తే మున్సిపల్ అధికారులు కళ్ళు మూసుకుని అంగీకరించడం, ఇది ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ కోరుతా ఉన్నా, అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు, ప్రజలు పన్నులు కట్టి మీకు డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై ఇలాగా నాణ్యత లేని రోడ్డు వేస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జేఎంకేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుంచి రాజ్విహార్ కుడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నడక ప్రతిరోజు చేయాలని డాక్టర్లు సూచించారు. రాజ్విహార్ కుడలి వద్ద గుండె వ్యాధులకు సంబంధించి వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ రాఘవేంద్ర, జనరల్ మేనేజర్ నసరుద్దీన్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
One heart, one life. one heart. What do we skip? Junk food. What do we skip? పార్టీ సందర్భంగా సో మన డాక్టర్ గారు చెప్పినట్లు కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో మనం అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిందే ప్రివెన్షన్ అండి. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత మందులు వాడుతూ కష్టపడడం కన్నా రోగం రాకుండా ఆపుకోవడమే ముఖ్యమైన పద్ధతి. ఈవెన్ డాక్టర్స్ గా మాకు కూడా బాధ్యత ఏంటంటే రోగం రాకుండా ప్రివెంట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న ఏంటి అంటే స్టైల్ ఏంటంటే చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళలో కూడా హార్ట్ అటాక్లు చూస్తున్నాం. సో వీటికి కారణము ఒకటి ఒత్తిడి, 2 అలవాట్లు. సో ఇప్పుడు గాంజా కానీ లేదా డ్రగ్స్ కానీ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి చిన్న వయసులో కూడా. హార్ట్ డిసీజెస్ లో చాలా మంది చనిపోతుంటారు. హార్ట్ అటాక్ అంట ఎన్నో కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్ బ్లాక్స్ అయిపోయి చనిపోతుంటారు. దీనికి మన బాడీలో ముఖ్యమైన పార్ట్ ఒకటి హార్ట్. తెలిసిన వరకు ఎప్పుడు నిద్రపోదు, హార్ట్ నిద్రపోదు. నిద్రపోయి అంటే మనం మనకు అందం అయిపోయినట్టు మన ఎండ మనం అంతే. దీనికి మన గుండెలో మారుస్తున్నారు. అలాగే పెరుగుతున్న కలుషిత ఆహారం, కెమికల్స్ కలుషిత ఆహారాన్ని నివారిస్తూ మనము జంక్ ఫుడ్ ని, ఆయిల్ లో ఫ్రై చేసిన ఫుడ్స్ ని తక్కువ తింటూ, కూరగాయలు పళ్ళు ఎక్కువగా తింటూ మన గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. వాటితో పాటు ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మనకిచ్చిన సందేశం డోంట్ స్కిప్ ద. సోమవారం నందికొట్కూరు పట్టణంలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు వేసిన మొక్కజొన్న పంటలను సిపిఎం పార్టీ రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలో పల్లవి సీడ్స్ షాప్, వెంకటేశ్వర ఏజెన్సీ, మహాగణపతి, రాయలసీమ సీడ్స్ షాపుల నందు నందికొట్కూరు టౌన్, కొణిదెల, బిజిని వేముల, నాగటూరు, తర్తూరు, 80 బన్సూరు గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు 91, 33 డికాల్ఫ్, 117 అనంత్, 135 జిల్, నూజివీడు క్యాప్సిల్స్ రకములకు చెందిన మొక్కజొన్న విత్తనాలను దాదాపు 500 ఎకరాల్లో ఒక ప్యాకెట్ 1400 రూపాయలు చొప్పున కొనుగోలు చేసి ఎకరాకు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం, అగ్రికల్చర్ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని శాస్త్రవేత్తలతో పరిశీలించి రైతులకు తగు న్యాయం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పి ఫకీర్ సాబ్, టి వేణుగోపాల్, కృష్ణ, ఎస్ ఉస్మాన్ భాషా, కొంకర వెంకటేశ్వర్లు, సి నాగన్న, దూదెకుల బాబు, కె లక్ష్మణ, రైతు సంఘం కార్యదర్శి శెట్టి రవిప్రసాద్, చిన్న పుల్లారెడ్డి, రవిరెడ్డి, మా భాష, మౌలాలి, దేవేంద్ర నాయుడు, మహేష్, శ్రీనివాసులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1400 రూపాయలతో పెట్టి వేసిన పంట 9 ఎకరాలు వేసాడు, కౌలు తీసుకున్నాడు. మొత్తం నాసిరకం విత్తనాల వల్ల ఒక్కొక్క చెట్టుకు మొక్కకు 5, 6, 7 కంకులు వచ్చినాయి. ఒక్క గింజ కూడా రైతుకు ఉపయోగం రాదు. అదే ఇంకో పొలం దగ్గర మేము చూసాం, సేమ్ లూజు వీడే, అది ఒక కంకి వచ్చింది, చాలా విత్తనాలు ఉన్నాయి. రైతుకు పంట వచ్చే అవకాశం ఒకే కంకి ఉంటుంది. ఇది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. న్యూజివీడ్ కంపెనీ కానీ, బేర్ కంపెనీ కానీ, ఈ కంపెనీలు రైతులకు మంచి విత్తనాలు సరఫరా చేశాయి, కల్తీ విత్తనాలు కూడా సరఫరా చేశాయి. ఆ రక కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు సుమారు 25 మంది ఉంటారని చెప్తున్నారు. 400 ఎకరాలకు పైగా నందికొట్టు నష్టపోయారు. నందికొట్టు కూడా కాదు, చుట్టుపక్కల గ్రామాలు కూడా నష్టపోయని చెప్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని, తక్షణమే మీరు వ్యవసాయ శాఖ అధికారులను, శాస్త్రవేత్తలను ఈ పంట పొలాలను పరిశీలించమని ఆదేశించండి. వాస్తవాలు వెలికి తీయండి. ఎవరైతే రైతులు మోసం చేసిన కంపెనీలు ఉన్నాయో, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఆ కంపెనీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు పెట్టే పెట్టుబడి రైతుకు తిరిగి రావాలి. ఆ రకంగా ఎకరాకు 50,000 రూపాయలకు తక్కువ లేకుండా పరిహారం రావాలి. ప్రభుత్వం కట్టిస్తుందా, కంపెనీతో కట్టిస్తుందా, సీడ్లు అమ్మిన డీలర్తో కట్టిస్తారా, జవాబుదారు ఎవరు తీసుకుంటారు అది మీకే చాయిస్. కానీ బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని. వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ మొత్తం పైన నివేదిక తెప్పించుకోవాలి. మున్సిపల్ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ రాజశేఖర్ గారు, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు గారు ఈ అంశం పైన దృష్టి సారించి తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.
కోసగి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు గృహంలో కర్నూలు పట్టణంలోనే ముజఫర్నగర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 130 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్ కోసగి మండల కార్యదర్శి రామకోటి హనుమంతు, కర్నూలు యూనివర్సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు చిన్న ఆనంద్ అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, నగర కార్యదర్శి ఎం భాస్కర్, డప్పు కళాకారుల సంఘం, చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శులు కరుణాకర్ ఆంథోని మాట్లాడారు. దళితుల హక్కుల కోసం పోరాడతాం దళితుల హక్కుల కోసం పోరాడతాం వర్ధిల్లాలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వర్ధిల్లాలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వర్ధిల్లాలి. గ్రామాల్లో ప్రతి వార్డు ప్రచారం చేస్తూ అందరూ ప్రవర్తిస్తున్నారు. ఆయన ఈరోజు మనము జయంతి వేడుకలు జరుపుకోవడానికి మన కేవీపీఎస్ నగర కార్యదర్శి భాస్కర్ గారు మాట్లాడవలసిందిగా మన గుర్రం జాషువా గారు కవి కోకిల నాయకులు కూడా ఆయన నాటకాలు కూడా ఉన్నాయి. నాటకాలలో కూడా ఆయన మామూలుగా నటించిన అంటే కూడా చేశారు. ముఖ్యంగా ఈయన ఫస్ట్ ఈయన పుట్టింది మన గుంటూరు జిల్లాలో గిరికొండ దగ్గర చంద్రగడ్డ అని ఒక గ్రామంలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు వచ్చేసి వీరయ్య, మన లలితమ్మ. వీరయ్య ఇద్దరు వేరు వేరు కులానికి సంబంధించిన వాళ్ళు. వీరయ్య మన యాదవ్ కులానికి సంబంధించిన వాడు, లలితమ్మ కులానికి సంబంధించిన సంతానమే మన గుర్రం జాషువా గారు. ఆయన తర్వాత అంటే వీరయ్య గారు తర్వాత తీసుకున్నాడు, రైతు తీసుకొని ఆయన జాషువా పేరు పెట్టాడు. జాషువా గారి జయంతి కార్యక్రమం 130వ జయంతి. ఈ జయంతి కార్యక్రమాన్ని అందరూ కలిసి జరుపుకోవాలా. ఆయన గురించి ఒక 4 అంశాలన్నా మనం తెలుసుకోవాలా. ఎందుకంటే దేశవ్యాప్తంగా గుర్రం జాషువా గారి జయంతి ఈరోజు నిర్వహించుకుంటా ఉంది. అంటే ఆయన ఇప్పుడు పుట్టి 130 సంవత్సరాలు అయింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. పుట్టిన ప్రతి మనిషి చావడక తప్పదు. ప్రతి మనిషి చస్తాడు. చచ్చిన తర్వాత ఎంతకాలం ఆయన సమాజంలో బతుకుంటాడు అనేటువంటిది ప్రధానమైంది. చచ్చిన తర్వాత బతుకుండడం అనేటువంటిది సామాన్యమైన అంశం కాదు కదా. కాబట్టి ఆయన పుట్టి 130 సంవత్సరాలు అయితే 130 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా ఆయన్ని గుర్తు చేసుకుంటాము. ఎందుకు ఆ రకంగా గుర్తు చేసుకుంటామంటే ఆయన ఈ సమాజంలో గుర్తు పెట్టుకునేటువంటి అనేక రకాల పనులు చేశారు. గుర్రం జాషువా గారి యొక్క జీవితం మనకు చాలా చాలా ఆదర్శం. ఎందుకంటే ఒక 4 అంశాలు మీకు ప్రధానంగా చెప్తాను. ఆయన ఈ సమాజంలో కులం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. కులం కారణంగానే మొత్తం సమాజం దోపిడీ గురవుతుంది అని చెప్పేసి ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఎప్పుడో ఆయన ఎంత వివక్ష. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాన్ బైట్ హోటల్ ను పాణ్యం యువనేత గౌరీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. నందికొట్కు రోడ్ సస్య హీరో షోరూం పైన ప్రాన్ బైట్ హోటల్ ను మహేష్ గౌడ్ ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో దొరికే అన్ని రకాల చేపలు, రొయ్యలు వంటకాలు కర్నూలు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ యాదవ్, నాగిరెడ్డి, ఎల్వి రమణ తదితరులు పాల్గొన్నారు.
మన ఫుడ్స్ ని మనం ప్రిపేర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం కంటే కూడా ఇక్కడ లోకల్ గా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అమెరికాలో కూడా చాలా మంది టారిఫ్స్ ఎక్కువ పెంచుతున్నారు. దానివల్ల ఇక్కడ మేము ప్రమోట్ చేయాలనే ఆలోచన ఆయన షేర్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అది మన కర్నూలు ముఖ్యంగా మనకు సముద్ర తీరం లేదు కాబట్టి ఎక్కువ శాతం సీ ఫుడ్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే మహేష్ గారు కూడా ఇక్కడ దాన్ని తీసుకొని వచ్చి మన కర్నూలు ప్రజలకి ప్రాన్స్ టేస్ట్ చేయించాలని వేరే విధాలుగా జస్ట్ ఒక రెస్టారెంట్ లాగానే కాకుండా ఇంట్లో నుంచి కూడా తీసుకొని మనం జస్ట్ రెడీ టు కుక్ అంటే జస్ట్ ఆయిల్ లో పెట్టేసి చేసుకుంటే లాగా ఎలాంటి మసాలాలు అన్ని లేకుండా అన్ని ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ లో వస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా ట్రై చేయండి. తప్పకుండా ఇది మంచి రిలేషన్ కలిగి మొదలు పెట్టారు. ఒక బిజినెస్ పరంగానే కాకుండా మన కర్నూలు కోసం ఈ ప్రాన్స్ రొయ్యల రుచి ఎలా ఉంటుంది, రొయ్యల ఒక ఆలోచన దీనికోసం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మీరందరూ కూడా సహాయ సహకారాలు. ఈరోజు ఫాన్ బైట్ ఆల్ఫా మెరైన్ కంపెనీ నుంచి ఫాన్ బైట్ అనే ఫ్రాంచైజ్ తీసుకొని కర్నూలులో నూతనంగా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన ఎండి గారు రావడం జరిగింది. అలాగే ఈ ఫాన్ బైట్ లో దొరికేటువంటి ఐటమ్స్ దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ కర్నూలులో దొరికేటువంటి ఫుడ్ కంటే కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయి. క్వాలిటీ కానీ ఏదైనా కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంటాయి. ప్రోటీన్ కు సంబంధించినటువంటి ప్రొడక్ట్ అందరూ వాడాలని, దాంతోపాటు ఆరోగ్యకరమైనటువంటి ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ వాడి ఆ కర్నూలు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఫాన్ బైట్ ను స్థాపించడం జరిగింది. అతి ప్రాచీన కళ డప్పుకు జాతీయ గుర్తింపు కావాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆనందబాబు డిమాండ్ చేశారు. డప్పు ధరవుకు ఆ ధరవయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు సోమవారం శ్రీకాళహస్తిలోని మహేష్ కళ్యాణ మండపంలో ఆ సంఘం జిల్లా నాయకులు సంక్రాంతి వెంకటయ్య, పెంచలయ్యల అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన వందలాది మంది డప్పు కళాకారుల పట్టణ 4 మాడ వీధులలో డప్పులు మోత మోగించారు. డప్పు కళను నిర్లక్ష్యం చేస్తే పాలకుల గుండెలో నిద్రపోతామంటూ దరువు ద్వారా చాటి చెప్పారు. ఆర్టీసీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా సభస్థలి అయిన మహేష్ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. డీకేఎస్ జెండాను సీనియర్ నాయకులు మనయ్య ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభమైన మహాసభలో ఆనందబాబు పాలకులు తీరుపై నిప్పులు చెరిగారు. సిఐటియు జిల్లా నాయకులు వందవాసి నాగరాజు, అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. నాయకులు దాసరి జనార్దన్, పెంచలయ్య, సంక్రాంతి వెంకటయ్య, రెడ్డిపల్లి సురేష్, పెనగడం గురువయ్య, గంధమ్మణి, షరీఫ్, గేడి వేణు, హరినాథ్, అరుణాచలం శ్రీనివాసులు, రంగయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది పరోక్షంగా మనం బాగా సమగ్ర మనం చేయాలి. మీరు బయట తీసుకురండి, కానీ మొదటి ప్రయాణానికి ఎవరికి పోవాలి? లోపల ఉండే గర్భాలకు ప్రయాణం ఇవ్వాలి. ఆ విధంగా సమాజంలో కళ అనేదాన్ని ప్రతి ఒక్కరు కళగానే చూస్తారు. కానీ దుర్మార్గం ఏమంటే ఈ రాష్ట్రంలో దేశంలో కూడా పాలకులకు కలగాదు అనేటువంటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో 2013 దాకా దళితులు వృత్తిగా ఎంచుకున్నటువంటి ఈ డప్పు కళకు గుర్తింపు లేదు. ఎందుకు గుర్తింపు లేదు? అది మనం ఆలోచన చేయాల్సింది. ఆర్మోనేట్కి గుర్తింపు ఉంది, కళకు గుర్తింపు ఉంది, పాలకు గుర్తింపు ఉంది, డ్యాన్స్ గుర్తింపు ఉంది, బీఎం గుర్తింపు ఉంది. వీటన్నిటికీ ఉన్నటువంటి గుర్తింపు తప్పడానికి ఎందుకు లేదు? డప్పుకి ఎందుకు లేదంటే డప్పు పట్టుకున్నటువంటి దళితుడు అంటే అర్థమైన వాడు, దళితులకు ఎంచుకున్నటువంటి వృత్తి కూడా అర్థమైంది. అందుకోసమే దానికి రాష్ట్ర పాలకులు కానీ దేశ పాలకులు కానీ దానికి గుర్తింపించేటువంటి ప్రయత్నం చేయలే. వాళ్ళు ఈ రాష్ట్రంలో సంఘం పెట్టిన తర్వాత ఈ 7500 ఉద్యమిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. తప్పకుండా ఉమ్మడి రాష్ట్రంలో అంటే గుర్తింపు మనం సాధించుకుంటాం. గుర్తింపు సాధించుకుంటాం. గుర్తింపు తీసుకుని ఏం చేయాలి? అప్పటిదాకా సమస్య. గుర్తింపు వచ్చిన తర్వాత ఈ గుర్తింపు నాకు ఏ పనికి రాదు. నా కడుపుకు తిండి కావాలి. ఈరోజు అప్రాణంతో అవమానంతో ఆకలి
కాబట్టి ఉండేటువంటి రైతు డబ్బు అందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అడిగాము. కాలువ గ్రామం నుండి దాదాపు 20 సంవత్సరాల నుండి భూమి సాగులో ఉన్నాను. గవర్నమెంట్ వాళ్ళు నాకు నా భూమిలో వేసుకోవడానికి మామిడి చెట్లు, టేక్ చెట్లు పెంచాను. నాకు పట్టా 2 ఎకరాలకు గవర్నమెంట్ ఇచ్చింది. 3 ఎకరాలన్నర సాగులో కొనసాగుతున్నాను. నేను సాగు చేసే భూమిని పట్టా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కాదు. ఈ దినముల జిల్లా కలెక్టర్ స్పందనలో కలెక్టర్కి నా యొక్క సమస్యను కలెక్టర్కి వినిపించడం జరిగింది. గతంలో కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. సర్వే చేసిన వాళ్ళకి ఇచ్చారు, ఎంఆర్ఓకి ఇచ్చారు. దీనిపైన ఎలాంటి న్యాయం జరగలేదు. నాకు న్యాయం జరగకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని కలెక్టర్కి చెప్పడం జరిగింది. కలెక్టర్ అక్కడికి సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారు. ఏఎంఆర్ఓ పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటలేరు. పేపర్ దిపోము అది నేను కాలువ గ్రామం నుంచి ఉన్నాను. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను సాగులో ఉన్నాను. నాకు మొక్క గవర్నమెంట్ ఇచ్చింది, మామిడి చెట్లు గవర్నమెంట్ ఇచ్చింది, టేక్ చెట్లు గవర్నమెంట్ ఇచ్చింది, నాకు సాగుకోవడానికి అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి నాకు గవర్నమెంట్ ద్వారానే వచ్చింది. ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. నాకు దాదాపు 15 సంవత్సరాల కిందట నాకు పట్టా గవర్నమెంట్ 2 ఎకరాలకి ఇచ్చింది. నేను దాదాపు 3 ఎకరాలన్నర సాగులో ఉన్నాను. ఇప్పుడు అది తోటలాగా మారిపోయింది. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వేరే వాళ్ళు వాళ్ళది ఆ ఊరే కాదు అమ్మాయిది, వాళ్ళ డాడీది ఆ ఊరు కానీ అమ్మాయి పెళ్లి చేసేసినారు. ఆ పిల్ల నాకన్నా చిన్న పిల్ల, ఆ పిల్ల పేరు మీద నాది ఆన్లైన్ ఉందని చెప్తున్నారు. నా భూమి నాకు కావాలి, మా హస్బెండ్ కి హెల్త్ బాగాలేదు. నాకు ఇప్పుడు నేను తినే స్టేజ్కి వచ్చి నాది అని వాళ్ళు బ్యాంకులో లోన్ కానీ తీసుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. ప్లీజ్ నా భూమి నాకు వచ్చేటట్టు చేయండి. ప్లీజ్ కలెక్టర్ గారు ప్లీజ్. నేను చాలా తిరిగి 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగింది లేదు. నేను ప్రతి సర్వే చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు వేరే ఆసరా లేక నేను మీడియాకి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్జీలను గడువులకు నాణ్యతగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కర్నూలు నగరంలో నాసిరకం రోడ్లు వేసిన మున్సిపల్ కాంట్రాక్టర్ పై పర్యవేక్షణ చేసిన ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జేఎం కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ. నకలి విత్తనాల అమ్మిన షాపులు లైసెన్స్ రద్దు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 నష్టపరిహారం చెల్లించాలి. కేవీపీఎస్ ఆధ్వర్యంలో కొసగి కర్నూలులో ఘనంగా గుర్రం జాషువా జయంతి.